కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. రాజంపేట మండల రామాపురం చెక్ పోస్టు దగ్గర లారీలో తరలిస్తున్న రెడ్ శాండిల్ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలేంటి? రాజంపేట మండల పరిధిలో ఉన్నటువంటి రామాపురం చెక్ పోస్ట్ దగ్గర భారీ డంపుగానే తరలిస్తున్నటువంటి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుట్లో లారీ డ్రైవర్ గాని ఇక్కడ ఉన్నటువంటి కూలీలు కొంతమంది పరారయ్యారని చెప్పి మనకు సమాచారం ఉంది. దాదాపు 3 కోట్ల విలువైనటువంటి ఎర్రచందనం పట్టుబడిందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద అయితే భారీగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని చెక్ పోస్టులను పకడ్బందీగా ఈ స్మగ్లింగ్ జరగకుండా చూడటం కోసం ఇటు పోలీసులు అటు అటవీ శాఖ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నివారణ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కూలీలు కూడా తమిళనాడు నుంచి కూలీలు కూడా రాకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే భారీగా కోట్ల విలువ చేసి ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఎర్రచందన స్మగ్లర్లు మాత్రం ఏదో ఒక విధంగా వీటిని తరలించాలని ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనకి రామాపురం చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 3 కోట్ల విలువైనటువంటి ఎర్రచందనం తరలిస్తుండగా లారీలో తరలిస్తుండగా పట్టుబడింది. సిద్ధు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.